ఫ్రెండ్స్ యాపిల్ ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్తో పాటు ఎయిర్పాడ్స్ 3ని అండ్ యాపిల్ వాచ్ 11 కూడా లాంచ్ చేసింది. ఒక్కొక్కటిగా చూద్దాం ఏమేమి చేంజెస్ చేశారో. ఫస్ట్ ప్రైజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ అందరూ ఐఫోన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇండియా ప్రైజెస్ విషయానికి వస్తే ఐఫోన్స్ ఇప్పుడు బేస్ మోడల్ 256GB వస్తున్నాయి. ఇంతకుముందు ఐఫోన్ 16 మనం 128GB ఉండే కదా, ఇప్పుడు బేస్ 256GB. టాప్ మోడల్ వచ్చేసరికి 512GB వరకు ఉంది. అదే మీరు ప్రో మ్యాక్స్కి వెళ్ళారనుకోండి, ప్రో మోడల్స్ వీటిలో వచ్చేసరికి మీకు టాప్ మోడల్ 2TB వరకు అయితే ఉంటుంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఐఫోన్ 17 82,900 రూపాయలు పెట్టారు 256GB మోడల్. అదే మనం లాస్ట్ టైం ఐఫోన్ 16 చూసుకుంటే 256GB మోడల్ మనకి 90,000 రూపాయలు దాకా ఉండేది. సో దగ్గర 7,000 రూపాయల ప్రైస్ తగ్గింది ఐఫోన్ 17 మీద. అండ్ ఫీచర్స్ చాలా యాడ్ చేశారు. ఐఫోన్ 16తో కంపేర్ చేసి 17లో చాలా చేంజెస్ చేశారు. ఫస్ట్ ప్రైజెస్ చూద్దాం, తర్వాత ఫీచర్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకో కొత్త ఫోన్ తీసుకొచ్చారు, ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి. ఇప్పుడు 16 ప్లస్ ఉంది కదా, దాని సక్సెసర్ 17 ప్లస్ అయితే లేదు. ప్లస్ మోడల్ తీసేసి ఎయిర్ మోడల్ తీసుకొని వస్తారు ఎక్కడి నుంచి. దీన్ని ఐఫోన్ ఎయిర్ అంటున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ అయితే కాదు, ఐఫోన్ ఎయిర్ దీని పేరు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 256GB మోడల్ 119,900 రూపాయలు పెట్టారు. అంటే 120,000 రూపాయలు అనుకోండి. ఇంకా ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి దీనికి బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది కదా, దీనికోసం స్పెషల్ గా ఒక బ్యాటరీ ప్యాక్ తీసుకొచ్చారు. మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది దీనికి. సో బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి జస్ట్ 11,900 రూపాయలు, 12,000 రూపాయలు, చాలా ఎక్కువ కాస్ట్ అది. సరే అదేమన్నా ఫోన్ ని డబుల్ ఛార్జ్ చేసిద్దంటే ఏమీ లేదు, ఇది జస్ట్ 65% మాత్రమే ఛార్జ్ అయితే, దానికి 12,000 రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. ఇదే ప్రెజెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మార్కెట్ లో. S25 ఎడ్జ్ కూడా దీనికన్నా సన్నగా అయితే ఉండదు. S25 ఎడ్జ్ 5.8mm ఉంటుంది, ఇది 5.6mm తిన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రో మోడల్ ప్రైస్ వచ్చేసరికి ఐఫోన్ 17 ప్రో ఈసారి ప్రైస్ పెరిగింది, 5,000 రూపాయలు పెరిగింది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది 134,900 రూపాయలకు వస్తుంది 256GB మోడల్. అదే ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 149,900 రూపాయలు. ప్రో మోడల్స్ 5,000 రూపాయలు పెరిగినాయి కాస్ట్. బేస్ మోడల్ వచ్చేసరికి 256GB 7,000 తగ్గింది. నెక్స్ట్ ఒక్కొక్క మోడల్ ఏమేమి చేంజెస్ అయిన వాటి గురించి మనం మాట్లాడదాం. ఇవన్నీ డమ్మీ పీస్లు, ఒరిజినల్ మీకు సెప్టెంబర్ 19 తర్వాతే వస్తాయి. ఇవి సెప్టెంబర్ 19 నుంచి ఇండియాలో సేల్కి అయితే వస్తాయి. సో అప్పుడే అన్బాక్సింగ్స్ ఇవన్నీ మీరు చూసేది మన ఛానల్లో కూడా. అండ్ సెప్టెంబర్ 12వ తారీఖు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటే సెప్టెంబర్ 12 నుంచి ఓపెన్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ ఐఫోన్ 17 గురించి మాట్లాడదాం. ఐఫోన్ 16తో కంపేర్ చేసి 17లో మంచి చేంజెస్ అయితే చేశారు. రీసెంట్గా మన ఐఫోన్ 16 రివ్యూ కూడా మన ఛానల్లో మీరు చూస్తుంటారు 1 year వాడిన తర్వాత. దానిలో మేజర్గా మనం కంప్లైంట్ చేసింది రీఫ్రెష్ రేట్. 6Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది బేస్ మోడల్లో, దాన్ని 120Hz చేస్తే బాగుంటుంది అన్నాం. సో ఇప్పుడు దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. 6.1 నుంచి 6.3 ఇంచ్ సైజ్ పెరిగింది. ఇప్పుడు ప్రమోషన్ డిస్ప్లే ఇది, అంటే LTPO ప్యానల్. సో మీరు చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంటుంది. ఈవెన్ 1Hz వరకు ఇది వెళ్తుంది. 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో గేమింగ్ ఆడే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు 120 FPS లో కాల్ ఆఫ్ డ్యూటీ, BGM ఇట్లాంటి గేమ్స్ అయితే ఐఫోన్ 17లో అయితే ఆడొచ్చు. అది మేజర్ ప్లస్ పాయింట్. ప్రాసెసర్ విషయానికి వస్తే A19 చిప్ తో వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్, A19 ఇప్పుడు కొత్త ప్రాసెసర్ ఇది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక కంప్లైంట్ మనం చేసింది ఐఫోన్ 16 లో ఫ్రంట్ కెమెరా. ఆ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అంత బాగోదు. సో దాన్ని కూడా ఇప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా 18 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. ఇప్పుడు అన్ని ఫోన్స్ లో మీకు ఐఫోన్ 17 సిరీస్ అన్నిట్లో ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీన్ని సెంటర్ స్టేజ్ కెమెరా అంటున్నారు. దీనిలో ఫీచర్స్ యాడ్ చేశారు. పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీరు వర్టికల్ గా ఫోన్ పట్టుకున్నా గానీ ఎక్కువ మంది ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ సెల్ఫీ తీయాలి కదా, సో ఆటోమేటిక్ గా అది హారిజాంటల్ కి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ సెంటర్ స్టేజ్ మీకు మీరు ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫ్రంట్ కెమెరాలో మీకు స్టెబిలైజేషన్ కూడా యాడ్ చేశారు. స్టేబుల్ గా ఉంటుంది. మీరు ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డ్ చేసినప్పుడు చాలా స్టేబుల్ గా అయితే ఉంటుంది. ఇలా ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ చేంజ్ చేయడంతో పాటు కొన్ని ఫీచర్స్ కూడా ఫ్రంట్ కెమెరాకి యాడ్ చేశారు. ఈసారి ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఇంప్రూవ్ అయింది, అదొక మేజర్ చేంజ్. ఇంకా బ్యాక్ కెమెరా చేంజ్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అలానే ఉంది. వైడ్ యాంగిల్ చేంజ్ అయింది. లాస్ట్ టైం ఐఫోన్ 16 లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఇప్పుడు 17 లో మీకు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీన్ని మీరు మ్యాక్రో షాట్ తీయడానికి కూడా యూస్ చేయొచ్చు. మెయిన్ కెమెరా నుంచి టెలిఫోటో క్వాలిటీలో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ లాగా చేయొచ్చు. 12 మెగాపిక్సెల్కి వెళ్తే 12 మెగాపిక్సెల్ లో మీరు 2x ఆప్టికల్ క్వాలిటీలో పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు మెయిన్ కెమెరా యూస్ చేసి. అంతేకాదు ఈసారి ఛార్జింగ్ స్పీడ్స్ కూడా పెంచారు. ఐఫోన్ 17 ఇప్పుడు మీకు 20 minutes లో 50% అయితే ఛార్జ్ అవుతుంది. సో ఎప్పటి నుంచో మనం కంప్లైంట్ చేస్తున్న మేజర్ చేంజెస్ అన్ని మనకి ఐఫోన్ 17 లో అయితే చూస్తున్నాం మనం. సో బెటర్ మీరు నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు 16 కొనే బదులు 17కి వెళ్దాం. నెక్స్ట్ యాపిల్ ఐఫోన్స్ లో కొత్త ఫోన్ ఒకటి తీసుకొచ్చారు, ఇది ఐఫోన్ ఎయిర్. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది మొత్తం టైటానియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది. కాస్ట్ ఎక్కువ పెట్టారు, 120,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్ వచ్చేసరికి. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీనికి సిమ్
కార్డ్ కూడా ఉండదు, మీకు ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి కూడా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఈ సిమ్ సపోర్ట్ తోనే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. చాలా స్లిమ్ ఉంటుంది, 5.6 mm తిన్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వీళ్ళు ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయట్లేదు కానీ ఆల్ డే బ్యాటరీ ఈ ఫోన్ లో వస్తుందని మాత్రం చెప్తున్నారు. ఈ ఫోన్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ మీకు 165 grams వెయిట్ ఉంటుంది. దీనిలో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 48 MP కెమెరా, ఫ్రంట్ 18 MP సెంటర్ స్టేజ్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ మనకి ప్రో మోడల్ లో యూస్ చేసిన ప్రాసెసర్ యూస్ చేస్తారు, A19 Pro తో వస్తుంది. కాకపోతే GPU 1 core తగ్గించారు. ప్రో మోడల్స్ లో GPU 6 core ఉంటుంది, ఇది వచ్చేసరికి 5 core GPU తో వస్తుంది. CPU సేమే ఉంటాయి, రెండిట్లో మీకు 6 core CPU ఉంటుంది. ఇప్పుడు A19 ప్రాసెసర్స్ మొత్తం సిరీస్ అంతా 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెస్. నెక్స్ట్ దీనిలో కొత్త చిప్ల గురించి మాట్లాడారు వీళ్ళు. N1 చిప్ అని చెప్పి ఒక చిప్ అయితే యూస్ చేస్తారు. ఇది వచ్చేసరికి వైఫై బ్లూటూత్ సిగ్నల్ స్టేబుల్ గా ఉండడం, స్పీడ్స్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం. అండ్ ఇంకో చిప్ కూడా ఉంటుంది, C1 చిప్. C1 మోడల్ చూసాక మనం 5G మోడల్, దాన్ని ఇప్పుడు అడ్వాన్స్ చేశారనమాట, కొద్దిగా బెటర్ చేసి ఇంకా C1X 5G మోడల్ అయితే ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఈ మోడల్ మనకి లాస్ట్ టైం కంపేర్ చేస్తే మొబైల్ డేటా స్పీడ్స్ మీకు 2x ఫాస్ట్ ఉంటాయి. అండ్ దాంతో పాటు పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, 30% లెస్ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ రెండు కొత్త చిప్లు కూడా ఈసారి iPhone 17 సిరీస్ లో అయితే యూస్ చేశారు. కాకపోతే USB టైప్ మాత్రం USB 2 ఉన్నాయి, బేస్ మోడల్ అండ్ ఇది రెండు iPhone 17 Air మీకు USB 2 తోనే వస్తున్నాయి. ఎల్గాటో అయితే కనెక్ట్ అయితే మీకు డిస్ప్లే పోర్ట్ ఆల్ట్ మోడ్ అయితే ఉంటుంది. సో మీకు ఎల్గాటో కనెక్ట్ చేస్తే మీరు గేమ్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, స్ట్రీమ్ చేయడానికి వాటికి. స్పీడ్స్ మాత్రం USB 2 స్పీడ్సే ఉంటాయి, అంటే మాక్సిమం 480 Mbps వరకు స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇదొకటి మైనస్, అట్లీస్ట్ ఎయిర్లో అయినా USB 3 ఇవ్వాల్సింది. ఇంకా టాప్ మోడల్ 17 Pro 17 Pro Max వీటిలో మేజర్గా డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత ముందులాగా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్, సైడ్ టైటానియం, ఫ్రంట్ గ్లాస్ ఇట్లా ఉండేది కదా, ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది. అండ్ అయితే మీకు ఫ్రేమ్ కనిపిస్తుందో ఇది మొత్తం మీకు అల్యూమినియం యూనిబాడీ యూజ్ చేస్తారు, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం యూజ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక సింగిల్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. బాటమ్ లో ఏదైతే ఉందో ఈ ఏరియా మాత్రం వీళ్ళు గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఈసారి గ్లాస్ వచ్చేసరికి సిరామిక్ షీల్డ్ 2 యూజ్ చేస్తారు. అన్నిట్లో మీకు iPhone 17 సిరీస్ లో సిరామిక్ షీల్డ్ 2 ఉంటుంది. స్క్రాచెస్ కూడా చాలా వరకు తీసేస్తుంది, మీ డైలీ లైఫ్ లో యూస్ చేసినప్పుడు స్క్రాచెస్ పడవన్నట్టు చెప్తున్నారు. కానీ ఐఫోన్స్ మీకు చాలా ఈజీగా స్క్రాచ్ పడుతుంటాయి. చూడాలి మరి ఏమన్నా ఇంప్రూవ్ చేశారేమో అది వచ్చిన తర్వాత. ఇంకొక చేంజ్, కెమెరాస్ ఇప్పుడు బ్యాక్ సైడ్ 3 48 MP కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ వైడ్ టెలిఫోటో లెన్స్ మీరు 8x వరకు ఆప్టికల్ క్వాలిటీలో మీరు జూమ్ చేయొచ్చు. ఇప్పుడు 100mm 200mm ఫోకల్ లెన్స్ లో కూడా ఫోటోస్ అయితే తీయొచ్చు. మొత్తం ఫోకల్ లెన్స్ మొత్తం మీకు క్రీమే కనిపిస్తుంది. ఇన్ని ఫోకల్ లెన్స్ లో మీరు యూజ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాని. వీడియోగ్రఫీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. కాకపోతే ఇవి మనకంటే ఎవరైతే మూవీస్ ఇలాంటివి చూస్తుంటారో అట్లాంటి వాళ్ళకి ఫీచర్స్ ఉపయోగపడతాయి. వీటి గురించి మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడదాం. ఈసారి కెమెరాలో డ్యూయల్ క్యాప్చర్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఆండ్రాయిడ్ లో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం డ్యూయల్ క్యాప్చర్, ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు యూస్ చేస్తాం కదా ఫీచర్ అది. సో దాన్ని ఇప్పుడు iPhone 17 సిరీస్ లో యాడ్ చేశారు. అన్ని ఫోన్స్ కి ఇప్పుడు iPhone 17 లో మీకు డ్యూయల్ క్యాప్చర్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఈసారి ప్రో మోడల్స్ వెయిట్ కూడా పెరిగినాయి, దగ్గర ఒక 4 to 5 grams అయితే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి మీకు వెయిట్ కూడా పెరుగుతుంది ప్రో మోడల్స్ ది. ఇవి iPhone 17 సిరీస్ కి సంబంధించి. నెక్స్ట్ AirPods Pro 3 జనరేషన్ చేంజ్, ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం చాలా మంది, ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ జనరేషన్ AirPods Pro అని చెప్పేసి ఫైనల్ గా తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో కూడా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ముఖ్యంగా ఒక సెన్సార్ యాడ్ చేశారు దీనిలో. సో ఇది మీకు హార్ట్ రేట్ ని మెజర్ చేయగలదు, మీరు క్యాలరీస్ ఇలాంటి స్టెప్స్ కౌంట్ ఇలాంటివి కదా, మీకు ఇలాంటివి కూడా మెజర్ చేయగలదు. మీరు మ్యూజిక్ వింటూనే వర్కౌట్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ ఇవన్నీ మీకు డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాయి వాచ్తో సంబంధం లేకుండా. సో ఇది బాగా అనిపించింది నాకు ఫీచర్. అండ్ ఇంకొకటి ట్రాన్స్లేషన్ యాడ్ చేశారు. AirPods Pro మీకు ఎక్కడైనా వేరే దేశంకి వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ అవతల వాళ్ళు కూడా AirPods యూస్ చేస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటుంది కదా, మీరు ఒక భాషలో మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి దాన్ని వాళ్ళ భాషలో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది మన భాషలో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. సో ఇది నాకు బాగా అనిపించింది. ఇది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు AirPods 3 లో. అండ్ ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ బెటర్ చేసినట్టు చెప్తున్నారు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 2x మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇయర్ టిప్స్ ఉన్నాయో వాటికి కూడా ఇవి ఫోమ్ ఇండ్యూస్డ్, సో మీకు ఫోమ్ యూస్ చేసే దానిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా బెటర్ అయితే ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. AirPods Pro 3 కాస్ట్ వచ్చేసరికి $25,900 పెట్టారు ఇండియాలో. నెక్స్ట్ Apple Watch సిరీస్ 11 లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. సిరీస్ 11 లో మేజర్ చేంజ్ వచ్చేసరికి హైపర్ టెన్షన్, హై బీపీని ఇప్పుడు మెజర్ చేయగలదు, అదొకటి చేంజ్. అండ్ ఇంకొకటి స్లీప్ కౌంట్ ని కూడా మీకు చూపిస్తుంది, మీరు ఎలా ఎంత క్వాలిటీ స్లీప్ అవుతున్నారు, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు, ఎలా మీరు స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు చెప్తాను అనమాట. ఇవి రెండు కొత్త యాడ్ చేశారు. ఈసారి 5G సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు అన్ని వాచ్లకి, ఇప్పుడు లాంచ్ చేసిన కొత్త వాచ్లకి. అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేశారు. అల్ట్రా మోడల్ ఉంది, అల్ట్రా మోడల్ కూడా చేంజ్ చేస్తారు. అల్ట్రా మోడల్లో మేజర్ చేంజ్ వచ్చేసరికి అప్పుడు Apple Watch Ultra 3 అంటున్నారు కొత్త వర్షన్ ని, దానిలో శాటిలైట్ కనెక్టివిటీ అయితే యాడ్ చేశారు. బ్యాటరీ లైఫ్ కూడా దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ డిస్ప్లే కూడా కొంచెం చేంజెస్ చేశారు. ఇంకా Apple Watch SE3 వచ్చేసరికి S10 చిప్ తీసుకొని వచ్చారు దీనిలో కూడా. అండ్ దీనిలో గెక్షర్స్ ఉంటాయి, గెక్షర్ సపోర్ట్ యాడ్ చేశారు. అండ్ దీనిలో హైపర్ టెన్షన్ ఒకటి ఉండదు, హైపర్ టెన్షన్ అంటే హై బీపీని అయితే మెజర్ చేయలేదు, స్లీప్ స్కోర్ అన్ని మెజర్ చేయగలదు, హార్ట్ రేట్, స్లీప్ స్కోర్ ఇవన్నీ చేయగలదు. ఇది అదొక్కటి దీనిలో అయితే మిస్ అవుతుంది. అంతేకాకుండా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా తీసుకొని వచ్చారు ఈసారి.
ఉంటుంది యాపిల్ వాచ్ SE3లో. ఈవెన్ iPhone 17లో కూడా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది, 16లో లేదు. ఇంకా వీటి ప్రైజెస్ విషయానికి వస్తే యాపిల్ వాచ్ 11 వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 42mm GPS మోడల్ 46,900 రూపాయలు ఉంది. సెల్యులర్ మోడల్ వచ్చేసరికి 56,900 రూపాయలు. యాపిల్ వాచ్ అల్ట్రా 3 ప్రైస్ వచ్చేసరికి 89,900. యాపిల్ వాచ్ SE3 ప్రైస్ వచ్చేసరికి 25,900 GPS మోడల్. సెల్యులర్ మోడల్ వచ్చేసరికి 30,900 రూపాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 12వ తారీఖు ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఇండియాలో సేల్ కి అయితే రాబోతున్నాయి. సో ఇవి టోటల్ గా యాపిల్ ఈవెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. సో వీటిలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది ఈసారి యాపిల్ లాంచ్ చేసిన వాటిలో? దేని అన్బాక్సింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీటన్నిటి అన్బాక్సింగ్ అని మన ఛానల్ అయితే వస్తే సెప్టెంబర్ 19 తర్వాత అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.